పిల్లలకి మనము చిన్న చిన్న సంతోషాలను ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. అంతేకాదు పిల్లలు ఎక్కడైనా గేమ్స్లో ఆడుకొని వచ్చినప్పుడు, లేకపోతే క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక దాంట్లో అచీవ్ అయినప్పుడు వాళ్ళకి మనము మెచ్చుకొని వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటే పిల్లవాడు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. గెలిస్తే గిఫ్ట్సా, ఓడిపోతే కొట్టుడు తిట్టుడా అంటే కాదు. గెలిచినప్పుడు నన్ను సభాష్, నువ్వు సూపర్గా చేసావు నాన్న, యు గుడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓడిపోయినప్పుడు నాన్న నీకు ఒక ఛాన్స్ ఉంది, నువ్వు ఇప్పుడు ఓడిపోయావు కదా, నువ్వు రేపు ఎలా గెలవాలో దీని ద్వారా నువ్వు నేర్చుకుంటావు. కాబట్టి ఓటమి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ అస్. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా గెలిస్తేనే సంతోషంగా ఉండడం కాదు, ఓడిపోతే కూడా మన విజయానికి ఇంకా మనం దగ్గరలో ఉంటున్నామని చెప్పేసి పిల్లలకి తెలియజేయాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, రేపటికి ఆ పిల్లవాడు ఏ గేమ్లోనన్నా దేంట్లోనన్నా ఓడిపోతే వాడు భయపడడు, వాడు గివ్ అప్ ఇవ్వడు. ఇది నాకు ఒక లెసన్ నేర్పించిన, ముందుకి ఎలా వెళ్ళాలో నాకు ఇది చూపిస్తుంది. కాబట్టి నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాను అనే దాన్ని అబ్బాయి నేర్చుకుంటాడు. బెనిఫిట్ రేపటి రోజున వాడు ఏదైనా సరే దాన్ని వాడు పాజిటివ్గానే తీసుకుంటాడు, మంచిగానే రియాక్ట్ అవుతాడు. ఏది గెలుపు ఓటములు కామన్ కదా, దీని ద్వారా నేను బాధపడాల్సిన అవసరం ఏంటి, ప్రతి దాన్ని అతను ఈజీగా తీసుకుంటాడు. కాబట్టి పిల్లవాడిని మనము ఈ రూట్లో పెంచడం వల్ల వాడు చాలా దృఢంగా, వాడు చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ తోటి చాలా సూపర్గా ఉంటాడు. ఇలాంటివి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.